హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్య బ్లాగ్స్. సక్సెస్ఫుల్లీ నేను థర్డ్ వీక్ శనివార వ్రతం కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఆల్రెడీ నావి 3 వీక్స్ అయిపోయాయి. ఇంకా 5 వీక్స్. సో 7 వీక్స్ సప్త శనివార వ్రతం అంటారు కదా, కానీ వడ్డీగా 8th వీక్ ఒకటి ఎక్స్ట్రాగా చేయాలంటారు. అందుకే 8th వీక్ కూడా చేద్దాం అనుకున్నాను. 8th వీక్ రోజు పూజ కంప్లీట్ అయ్యాక కొంతమందికి ఫుడ్ అలా ప్రసాదంలాగా పెట్టాలి, లేదా బట్టలు పెట్టాలంటారు. అంటే లైక్ మన ఇష్టం అది. సో నేనైతే ఇంకా అవన్నీ ఏమి ఎక్స్పెక్ట్ చేయలేను. ఇంకా టైం ఉంది కదా, అప్పుడు చూద్దాంలే అనుకున్నాను. సో ఇప్పుడు థర్డ్ వీక్ పూజ కూడా ఇలానే నార్మల్గా ఎలా చేస్తాం అలా చేసేసుకున్నాను. వెంకటేశ్వర స్వామికి తులసితో అర్చన చేసే తులసి మాల వేస్తే చాలా మంచిదంట. అందుకే నేను నిండుగా తులసి మాల వేసుకున్నాను. ఇంకా అర్చన కూడా తులసి పువ్వులు అలా యూస్ చేసుకున్నాను. మీ దగ్గర పూలు లేకపోయినా తులసితో అయినా అర్చన చేయడానికి ట్రై చేయండి. ఈ సప్త శనివార వ్రతం పూజ చేసే వాళ్ళకి ఎన్నో డౌట్స్ ఉంటాయి. సో నాకు కూడా అలానే డౌట్స్ ఉండే. నేను అక్కడ ఇక్కడ అందరికీ కనుక్కొని తెలుసుకొని పూజ చేశాను. మీకు కూడా అలా డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఆల్రెడీ నేను కొన్ని డౌట్స్ క్లియర్ చేయడానికి ఒక వీడియో అప్లోడ్ చేశాను. అంటే లైక్ ఏ టైమింగ్స్లో చెయ్యాలి, ఎప్పుడు ఎన్ని దీపాలు పెట్టాలి, ఏం ప్రసాదం పెట్టాలి, ఎన్ని రకాల నైవేద్యాలు పెట్టాలి, తులసి మాల అన్ని కలశం పెట్టాలా, అన్ని డౌట్స్ క్లియర్గా నేను కంప్లీట్గా మీకు ఒక వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను. అది చూడండి, మీకు అర్థమవుతుంది. ఫాస్టింగ్ ఎవరెవరు ఉండాలి అంటే లైక్ అందరికీ ఓపిక ఉండదు ఫాస్టింగ్ ఉండాలని. సో ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు కూడా చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఫాస్టింగ్ ఉండకూడదు. అది కొన్ని ఉంటాయి కదా, సో వాళ్ళకి ఎవరెవరు ఉండొచ్చు ఎవరు ఉండొద్దో కూడా నేను అలా మెన్షన్ చేశాను. సో ఫాస్టింగ్ అయితే నార్మల్గా ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు ఉండే అవసరం లేదు. ఫీడింగ్ మదర్స్ కూడా అవసరం లేదని చెప్పాను ఆ వీడియోలో. నార్మల్గా షుగర్ పేషెంట్స్ అలా ఉంటారు కదా, ట్యాబ్లెట్స్ వేసుకునే వాళ్ళు కూడా అవసరం లేదు. అన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ నేను అభిషేకం చేస్తున్నాను. అందులో అభిషేకం గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో నేను ఏమేమి యూస్ చేస్తున్నానో చూడండి. పాలు, పెరుగు, తేనె యూస్ చేశాను. తేనెలను కొంచెం నెయ్యి కలిపేసేసి ఒకటేసారి అభిషేకం చేసుకున్నాను. సో ఆ తర్వాత ప్రసాదం మనం తీసుకోవచ్చు. చాలా మంచి అనిపిస్తుంది దేవునికి. మనం ఇన్ కేస్ మన దగ్గర గంధం ఉంటుంది కదా, దాంతో కూడా గంధంని కూడా నీళ్ళలో కలిపి అభిషేకం చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే సుగంధ ద్రవ్యాలు అంటారు, సో అవితో కూడా ఈ అభిషేకం చేసుకోవచ్చు అన్నమాట. కావాలంటే మీరు ఈ పీట వేసే కింద పెట్టే ముందు గోమయం ఉంటుంది కదా, గోమయంతో అలికి ఆ తర్వాత మీరు దానిపైన ముగ్గు వేసినా కూడా చాలా మంచిదే. లేదా మీ దగ్గర గోమయం దొరకకపోతే పసుపు ఉంటుంది కదా, పసుపుతో కింద అలికేసి పైన ముగ్గు వేసేసుకుంటే చాలా మంచిది. అలా అయినా ఇవ్వచ్చు. ఇంకా నేను అభిషేకం కంప్లీట్ అయ్యాక దేవుణ్ణి అలానే కింద పెట్టకూడదు కదా, సో తమలపాకు తీసుకొని తమలపాకులో పెట్టి అక్కడ దేవుని ఫోటో ముందు పెట్టేశాను. ఇంకా మనం ఏమైనా అర్చనలు నామాలు ఉంటాయి కదా, బుక్ సప్త శనివార వ్రతం బుక్లో, సో అది చదువుకునేటప్పుడు పువ్వులు, కుంకుమ అర్చన అలాంటివి చేసేది ఉంటే అక్కడ చేసుకోవచ్చు ఈ చిన్న విగ్రహం దగ్గర. అలా ఒక్కొక్క నామం చదువుకుంటా మెల్లిమెల్లిగా అర్చన చేసుకుంటూ ఉండాలి. కదిలించకుండా మళ్ళీ దీపాలకి డిస్టర్బ్ కూడా కాకుండా చేసుకోవాలన్నమాట పూజ. అండ్ మనము నీళ్ళు అంతా ప్రోక్షణ అవన్నీ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ప్రోక్షించుకోవాలి. ఎందుకంటే మళ్ళీ దీపాలు డిస్టర్బ్ అవుతాయి. సో ఇక్కడ మనకు స్పేస్ ఉండకపోతే కిందనైనా చేసుకోవచ్చు. ఏంటంటే మనం పెట్టిన కలశం కదలకుండా చూసుకోవాలి. కలశం మనము పూజ కంప్లీట్ అయ్యి నెక్స్ట్ డే వరకు అలానే కదలకుండా ఉండాలన్నమాట. ఇన్ కేస్ కలశం కదిలితే మన పూజ డిస్టర్బ్ అవుతుంది. అండ్ పూజ కంప్లీట్ కాకముందే కలశం కదలకూడదు. మన సాయంత్రం పూజ కూడా కంప్లీట్ అయిపోయాక దీపాలు కొండెక్కాక అప్పుడు కలశం కదిలించాలి. ఇక నేను లక్ష్మీమాత నామాలు చదువుకుంటూ అక్కడ కుంకుమార్చన చేస్తున్నాను. ఆ తర్వాత ఆ కుంకుమ మనం బొట్టుగా కూడా పెట్టుకోవచ్చు. 108 నామాలు ఉంటాయి లక్ష్మీమాతవి. సో నిదానంగా పువ్వులు జల్లుకుంటూ అక్షంతలు అండ్ కుంకుమార్చన అలా మెల్లిమెల్లిగా చేసుకుంటూ అర్చన చేసుకుంటూ నామాలు చదువుకోవాలి. ఈ వ్రతం చేసిన వాళ్ళు కంప్లీట్ అయ్యాక తిరుపతికి వెళ్ళాలి అని అంటారు. సో మాకైతే ప్లాన్ ఉంది, మేము తిరుపతికి వెళ్ళాలనుకున్నాము. అందుకే ఇంకా ఇది కంప్లీట్ అయ్యాక కొంచెం టైం పడుతుంది, లేట్గా అయినా తిరుపతికి మాత్రం పక్కా వెళ్తాను. ఇన్ కేస్ ఎవరైనా ముడుపు కట్టి దేవునికి పూజ చేస్తే ఆ ముడుపు కూడా తీసుకొని వెళ్ళాలి. అదే మనీతోటి కొబ్బరికాయ అన్న లేదా పూజా సామాగ్రి అలాంటివి ఏమన్నా వస్తే దాంట్లోకి ఇంకేమైనా మనీ యాడ్ చేసి దేవునికి సమర్పించుకోవాలన్నమాట. లేదా హుండీలో వేసినా సరిపోతుంది. కానీ తిరుపతికి మాత్రం పక్కా వెళ్ళాలి అని అంటారు. నేను మాత్రం డైలీ పూజ అయ్యాక గుడికి వెళ్తున్నాను. మా ఇంటి దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి వస్తున్నాను.
దీపాలు వెలిగించడానికి నేనైతే నెయ్యి యూజ్ చేస్తున్నాను. మీరు నువ్వుల నూనెతో కూడా దీపం వెలిగించుకోవచ్చు. దాంతో పెట్టుకున్నా కూడా చాలా మంచిది. ఈ దీపాలకి కలుపుతాం కదా! అప్పుడు మనము పాలు ప్యాకెట్‌వి కాకుండా మనము ఆవు పాలు కలుపుకోవడం చాలా మంచిదన్నారు. కానీ నాకు దొరకట్లేవు. అందుకే నేను నార్మల్‌గా ప్యాకెట్ పాలే యూజ్ చేస్తున్నాను. అండ్ పూజ అంతా కంప్లీట్ అయిపోయాక మంత్రపుష్పం పెట్టడం మర్చిపోవద్దు. వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టాలి. ఇంకా విఘ్నేశ్వరుడి దగ్గర కూడా మంత్రపుష్పం పెట్టుకోవాలి. ఒక పువ్వు తీసుకొని ఆ పువ్వుని గంధంలో, కుంకుమ, పసుపులో ముంచి కొన్ని బియ్యం అక్షింతలు ఉంటాయి కదా! అవి చేతిలో పట్టుకొని 3 ప్రదక్షిణాలు చేసుకోవాలి. చేసి ఆ తర్వాత అది వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టాలి. మంత్రపుష్పం మన పూజ మొత్తం కంప్లీట్ అయినాక లాస్ట్ పెట్టేసేసి పూజ కంప్లీట్ అయ్యాక దేవుని దగ్గర మొక్కుకొని దగ్గరలో ఉన్న దేవాలయం అలా వెళ్ళాలంటే వెళ్ళవచ్చు. లేదా ఇంట్లోనే కూర్చొని ఏమైనా దేవుని నామాలు చదువుకోవచ్చు. ఇంకేమైనా మీకు పని అలాంటివి ఉన్నా కూడా చేసుకోవచ్చు అనమాట. బట్ పూజ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు అక్కడి నుంచి లేవకూడదు. అందుకే ఏమేమి సామాగ్రి ఉంటాయి కదా, ఆ పూజ సామాగ్రి అన్నీ ముందే తెచ్చి పెట్టుకోవాలి. అన్నీ దగ్గరలో పెట్టేసుకోవాలి. ముందు రోజే మనకు పండ్లు, పువ్వులు, ఇంకా ఏమన్నా తులసి మాల అలాంటివి అవసరం ఉంటే అన్నీ తెప్పించుకొని పెట్టేసుకోవాలి. అవి దేవుని రూమ్లో అలా పెట్టుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మనం పూజకి అంతా ప్రిపేర్ చేసుకుంటాం కదా, అన్నీ మన దగ్గర తెచ్చి పెరుగు, నెయ్యి, చక్కెర అన్నీ పక్కకు పెట్టేసుకున్నామనుకో ఒక్కొక్కటిగా మనం పూజ చేసుకుంటూ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. పూజ కంప్లీట్ అయ్యే వరకు ఎక్కడికి లేవకుండా మాత్రం పూజ చేసుకోవాలి. నైవేద్యం అదే అలా ఏమన్నా ఉంటే ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. సో నేను ఇలా నా సప్త శనివార వ్రతం 3rd వీక్ కంప్లీట్ చేసుకున్నాను సక్సెస్ఫుల్లీ. మంచిగా అనిపిస్తుంది పూజ చేస్తే మాత్రం. నేను ప్రతి వీక్ చెప్తున్నాను కదా, బట్ నా కోరిక వచ్చేసి తీరుతుంది. టైం పడుతుందేమో. దాంట్లో దైవ ప్రయత్నంతో పాటు మన ప్రయత్నం కూడా ఉండాలి. నేను అదే నమ్ముతాను. అందుకే పూజ మంచి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. ఇలానే నా వీడియోస్ చూస్తూ ఉండండి. ఇంకా కొత్త కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. ఇంకా మీరేమైనా ఎక్స్పెక్ట్ చేస్తే కూడా నాకు కమెంట్ చేయండి. నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఈ సప్త శనివార వ్రతం గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.